వన్డేల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. రాంచీలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా మాజీ కెప్టెన్ ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు పాకిస్తాన్కు చెందిన షాహిద్ అఫ్రిది పేరిట ఈ రికార్డు ఉంది. వన్డేల్లో అఫ్రిది 398 మ్యాచ్ల్లో 351 సిక్స్లు కొట్టగా, రోహిత్ శర్మ 278 మ్యాచ్ల్లోనే 352 సిక్స్లు కొట్టి మొదటి స్థానంలో నిలిచాడు. వన్డేల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. రాంచీలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా మాజీ కెప్టెన్ ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు పాకిస్తాన్కు చెందిన షాహిద్ అఫ్రిది పేరిట ఈ రికార్డు ఉంది. వన్డేల్లో అఫ్రిది 398 మ్యాచ్ల్లో 351 సిక్స్లు కొట్టగా, రోహిత్ శర్మ 278 మ్యాచ్ల్లోనే 352 సిక్స్లు కొట్టి మొదటి స్థానంలో నిలిచాడు. వన్డేల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. రాంచీలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా మాజీ కెప్టెన్ ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు పాకిస్తాన్కు చెందిన షాహిద్ అఫ్రిది పేరిట ఈ రికార్డు ఉంది. వన్డేల్లో అఫ్రిది 398 మ్యాచ్ల్లో 351 సిక్స్లు కొట్టగా, రోహిత్ శర్మ 278 మ్యాచ్ల్లోనే 352 సిక్స్లు కొట్టి మొదటి స్థానంలో నిలిచాడు.